ఈ రోజు నాతో పాటు ఒక అందమైన అమ్మాయి ఉందన్నమాట. అలానే క్యూట్ అమ్మాయి. చిలిపి కళ్ళలోన కలవు నువ్వు అచ్చుల్లోన హల్లువు జడకొచ్చుల్లోన మల్లెవు. సో ఫస్ట్ వారణాసి టెంపుల్ ఉంటది కదా, అక్కడ ఘాట్స్ ఉంటాయి కదా, ఘాట్స్ మీద డాన్స్ చేస్తాం మేము. అవును, గంగా ముందు. అవును. దాని తర్వాత అయోధ్యలో అయితే రాముడు గుడి ఉంది కదా కొత్తగా కట్టింది, అందుట్లో లోపల గుడి లోపల డాన్స్ చేశాను. అవార్డ్స్ వచ్చాయా ఏమైనా ఇప్పటివరకు? అవార్డ్స్ చాలా వచ్చినాయి, లైక్ కూచిపూడి బ్రాండ్ అంబాసిడర్ అని, నాట్య శిరోమణి అని, నాట్య మయూరి అని, అలాగా చాలా అవార్డ్స్ వచ్చినాయి. స్క్రీన్ పైన ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించింది? ఎందుకంటే అంత పెద్దగా ఉన్నాను నేను స్క్రీన్లో, అది ఒక ఎక్సైట్ ఫీలింగ్. ఎందుకంటే అదే రోజు నా సీన్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అంతా ఫుల్ అరిచేసారు థియేటర్స్లో, దండలు వేసేసి పువ్వులు వేసేసి. ఎలాంటి కంప్లైంట్ ఇచ్చావు? నీ బెస్ట్ ఫ్రెండ్ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చావా? నా ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ చూస్తారు. నేను నితిన్ గారి బర్త్డేకి నితిన్ గారి డ్రాయింగ్ గీసి ఇచ్చాను నేను. నీకు తెలీదు దాని గురించి? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ యాంకర్ మధు. ఈ రోజు నాతో పాటు ఒక అందమైన అమ్మాయి ఉందన్నమాట. అలానే క్యూట్ అమ్మాయి, చైల్డ్ యాక్ట్రెస్ అక్షరా జాబిల్లి ఉన్నారు. ఒకసారి తనతో మాట్లాడి అన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ రా. హలో, ఎలా ఉన్నావు? నేను బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. కెమెరాస్ ఆన్ అయిపోగానే కంప్లీట్ చేంజ్. కెమెరా ముందు మాత్రం అలా కూర్చొని సైలెంట్ గా అమ్మ చెప్పింది వింటూ, అంతేనా? అంతే. కెమెరా రాగానే ఒక పూలకం అట్లా వచ్చేస్తుందా బాడీలో నుండి? తెలియని ఒక ఆటోమేటిక్ గా అట్మాస్ఫియర్ అట్టి వచ్చేసింది. ఓకే, ఫేస్ మొత్తం చేంజ్ అయిపోద్ది. ఓకే, రెడీ, టేక్ యాక్షన్. అంతేనా? ఏం చదువుతున్నావు? నేను ఇప్పుడు 9th క్లాస్ చదువుతున్నాను. ఓకే, ఏ స్కూల్? భారతీయ విద్యా భవన్స్ విద్యాశ్రమ్, జూబ్లీ హిల్స్. అవును. ఉండేది ఎక్కడ? నేను ఉండేది సన్ సిటీలో, బండ్లగూడ దగ్గర. ఓకే, మమ్మీ డాడీ అమ్మ నేమ్స్ ఏంటి? అమ్మ భావన పెదప్రోలు. సో షీ ఈజ్ లైక్ కూచిపూడి గురు అన్నమాట. అమ్మ చాలా పెద్ద గురు. అమ్మ సేవ్ కూచిపూడి ఆర్టిస్ట్ అనే అసోసియేషన్ కి ఫౌండర్, అండ్ వరల్డ్ కూచిపూడి డే కూడా ఫౌండ్ చేసింది అమ్మనే. పెద్ద అసోసియేషన్ అన్నమాట అమ్మది. సో లైక్ ఇప్పుడు కూచిపూడి గురుస్ కి ఏమన్నా హెల్ప్ అవసరం అంటే డొనేట్ చేస్తా ఉంటారు. ఓకే, ఇక్కడ నుండి అమ్మ మొత్తం అవును చేస్తారనమాట. అవును. ఓకే, చాలా పెద్దగా చెప్పావు, కొంచెమే అర్థమైంది. ఫైనల్ అయితే అర్థమైంది. డొనేట్ చేస్తారో అనేది అయితే క్లారిటీగా అర్థమైంది. మా బుర్ర అక్కడి వరకే కాబట్టి దాని గురించి నాలెడ్జ్ లేదు కాబట్టి. ఓకే, డాడీ? నాన్న ఏమో బిగ్ టీవీ ఛానల్లో నాన్న ఎగ్జిక్యూటివ్ చీఫ్ అన్నమాట. ఓకే, సో వెల్ ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీ. అవునా? ఓకే, సిబ్లింగ్స్ ఉన్నారా? లేదు, సింగిల్ చైల్డ్. సింగిల్ చైల్డ్. అప్పుడు అనిపించిందా ఒక తమ్ముడు? అనిపించేది, ఒక చెల్లి అన్న తమ్ముడు అన్న ఉంటే బాగుండేదని. కానీ నా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళకి తమ్ముళ్ళు చెల్లి ఉంటారు, వాళ్ళు చెప్తారు ఎంత టార్చర్ వాళ్ళతో పడ్డా. టార్చరా? అవును, వాళ్ళు చెప్తా ఉంటారు నా బొమ్మలన్నీ ఇరక్కొట్టేసి మేము ఇరక్కొట్టేసామని అమ్మకి చెప్తారు, అలా చెప్తారు కంప్లైంట్స్ అన్ని. ఓకే, అందుకే అప్పుడు పోయింది ఇంకా అలాగా. ఒక్కదాన్నే ఉండడం సేఫ్. కాంపిటీషన్, ప్రేమ మొత్తం మనకే వచ్చింది, షేర్ చేసుకోవాల్సిన అవసరం లేదని. ఓకే, ఇంట్లో అక్షర ఎలా ఉంటది? అల్లరి పిల్లనా లేదంటే సైలెంట్ గా ఉంటదా? నేను యాక్చువల్లీ సైలెంట్, అల్లరి చెయ్యను నేను. చిన్నప్పటి నుండి ఇప్పటి వరకు, అంటే నీకు 13 years అన్నావు కదా, 13 years లో ఏదైనా అల్లరి పని చేసి అమ్మ కొట్టిందో డాడీ కొట్టిందో ఏదైనా ఉందా? చాలా ఉన్నాయి, కానీ ఇప్పుడుకిప్పుడు అంటే గుర్తురావు. నేను ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను యాక్చువల్లీ అల్లరి పిల్లని కాదు, ఇది కూడా నాకు తెలియదు. నేను చాలా చిన్నప్పుడు ట్రైన్ లో అనుకుంటా పడుకున్నాను, పడిపోయాను నేను. అయినా కూడా ఏడవలేదంట.
ఓకే. అందరు చూసరికి అప్పుడు నన్ను మళ్ళీ కింద నుంచి నన్ను లేపి నేను అప్పటికి ఏడవలేదంట ట్రైన్ లో పడిపోయినా కూడా బెడ్ మీద నుంచి. అంటే అప్పటికి నీ బాడీలో డాన్స్ ఉంది కదా, సో ఫ్యూచర్ లో ఎట్లయినా కింద పడాలి, లేవాలి, నేర్చుకోవాలి, ఆటోమేటిక్ గా అప్పటి నుండి అది ప్రాక్టీస్ అయిపోయింది నీకు. మేబీ ఓకే. డాన్స్ ఎలా మమ్మీ ఫోర్స్ వల్లనా లేదంటే నీకు ఇంట్రెస్టా? నాకు ఇంట్రెస్ట్ డాన్స్ అంటే ఇంట్రెస్ట్ నాకు ఎగ్జాక్ట్ గా తెలియదు, ఎందుకంటే నేను Okay. చిన్నప్పటి నుంచి పుట్టినప్పటి నుంచి చేస్తా ఉన్నాను. అమ్మ డాన్స్ ప్రోగ్రామ్స్ కి అన్నది నన్ను తీసుకెళ్తుంది, ప్రతి సాంగ్ లో నేను చేస్తా ఉంటాను డాన్స్. అలాగే ఇట్ బికేమ్ లైక్ ఇట్స్ నాట్ జస్ట్ లైక్ అ హాబీ ఆర్ హ్యాబిట్, బికేమ్ అ పార్ట్ ఆఫ్ మై సెల్ఫ్. ఓకే. అలా నీకు కంటిన్యూషన్ ఇప్పటి వరకు కూడా కూచిపూడి కదా? కూచిపూడి ఓకే. ఆల్మోస్ట్ అంటే 5 years నుండి నీకు స్టార్ట్ అయిపోయిందా? అంటే ఎలా చేయాలి ఏంటి నీ బాడీ? ఇంకా చిన్న వయసు నుంచే. నేను ఒక 4-5 years ఉన్నప్పుడు ఫుట్బాల్ స్టేడియం లో నేను డాన్స్ చేశాను ఓపెనింగ్ ఓకే. ఫుట్బాల్ మ్యాచెస్ చిన్నప్పుడు. అది హూలా హూప్ డాన్స్ ఉంటది కదా, రింగ్, ఆ డాన్స్ నేను చేశాను చాలా చిన్న వయసులోనే. ఓకే. చాలా చిన్నప్పటి నుంచి నేను డాన్స్ చేసుకుంటూ వచ్చాను. ఓకే. నార్మల్ గా కూచిపూడి డాన్సర్ అంటే ఎక్స్ప్రెషన్స్, అవునా? సో నీకు ఇప్పటిదాకా డాన్స్ లో కానీ ఎక్స్ప్రెషన్స్ లో కానీ ఏదైనా నేర్చుకోవడానికి కొంచెం టైం తీసుకున్న సిచ్యువేషన్ ఉందా? ఏదైనా డాన్స్ లో ఒక స్టెప్ అయి ఉండొచ్చు, లేదా ఎక్స్ప్రెషన్స్ లో అయి ఉండొచ్చు, కొంచెం టైం తీసుకుని ఇది నాకు రాలేదు, లేట్ గా వచ్చింది అని. నాకు యాక్చువల్లీ అలాంటి ప్రాబ్లం ఎప్పుడు రాలేదు, ఎందుకంటే ముందు మనము ఏం చేయాలంటే ఏమైనా సాంగ్ అనే డాన్స్ అనే నేర్చుకోవాలంటే ముందు డాన్స్ వీడియోలో ఉన్న వాళ్ళు ఎలా చేస్తున్నారు, లేకపోతే డాన్స్ పర్ఫామ్ చేసిన వాళ్ళు ఎలా చేస్తున్నారో అది ఫోకస్ చేస్తే వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళ మూమెంట్స్ బట్టి యాక్చువల్లీ ఇట్స్ వెరీ ఈజీ. అప్పుడు అది వాళ్ళు అర్థం చేసుకుంటే వాళ్ళు ఎలాంటి ఎమోషన్ లో బతుకుతున్నారు ఆ మూమెంట్ ఆఫ్ టైమ్ లో, చాలా ఈజీ అది. ఓకే. ఇప్పటి వరకు కూచిపూడి ప్రోగ్రామ్స్ ఎన్ని చేసి ఉంటావు? నేను లెక్క నీకు బాగా గుర్తుండిపోయినవి ఉంటాయి కదా ప్రోగ్రామ్స్. ఇప్పుడు నేనున్నాను ఒక 100 ఇంటర్వ్యూస్ చేశాను, బట్ గుర్తుండిపోయేవి హ్యాపీగా అనిపించినవి కొన్ని ఉంటాయి, అవును, ఫింగర్స్ పైన కౌంట్ చేసుకునేవి. మన సెల్ఫ్ సాటిస్ఫాక్షన్, అబ్బా నేను ఇది చేశాను, అలా ఎన్ని ఉన్నాయి? యాక్చువల్ చాలా ఉన్నాయి మెమరబుల్ ఈవెంట్స్ అయితే. నేను మలేషియాకి వెళ్ళాను థైపూసం ఫెస్టివల్లో. సో ఇండియా మొత్తంలో ఓన్లీ 2 ట్రూప్స్ వెళ్ళినాయి. అది తెలంగాణ నుంచి నేను వెళ్ళాను మలేషియాలో. అక్కడ థైపూసం బాటు కేవ్స్ లో టెంపుల్ లోపలనే పెర్ఫామ్ చేశాను. సో ఇట్స్ మై ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ వెళ్ళినప్పుడు. సో అది ఒక ఫీలింగ్. దాని తర్వాత బాటు కేవ్స్ భయం అంటే భయం ఏం వేయలేదు, కానీ అది ఒక ఆసమ్ ఫీలింగ్. ఎందుకంటే ఫస్ట్ టైం అదే టైం ఇంటర్నేషనల్ ఫస్ట్ టైం వెళ్ళడం, దాని తర్వాత అదే టైం అంత పెద్ద టెంపుల్ లోపల డాన్స్ చేయడం. ఇంకా సెకండ్ ఏంటంటే నేను అయోధ్య వారణాసి వెళ్ళాను. అవును, అది కూడా విన్నాను. అవును. సో ఫస్ట్ వారణాసి టెంపుల్ ఉంటది కదా, అక్కడ ఘాట్స్ ఉంటాయి కదా, ఘాట్స్ మీద డాన్స్ చేసాం మేము గంగా ముందు. దాని తర్వాత అయోధ్యలో అయితే రాముడు గుడి ఉంది కదా కొత్తగా కట్టింది, అందుట్లో లోపల గుడి లోపల డాన్స్ చేశాను. సో ఐఎమ్ ద ఫస్ట్ యంగెస్ట్. ఓపెనింగ్ అప్పుడా ఇదంతా కూడా? ఆ టెంపుల్ ఓపెనింగ్ అయి చాలా మంత్స్ అయింది. సో లైక్ అప్పుడు మేము చేశాను. లైక్ ఐఎమ్ ద ఫస్ట్ యంగెస్ట్ డాన్సర్ ఇన్ ఇండియా టు పర్ఫార్మ్ ఇన్ అయోధ్య టెంపుల్. అవార్డ్స్ వచ్చాయా ఏమైనా ఇప్పటి వరకు? అవార్డ్స్ చాలా వచ్చినాయి, లైక్ కూచిపూడి బ్రాండ్ అంబాసిడర్ అని, నాట్య శిరోమణి అని, నాట్య మయూరి అని, అలాగా చాలా అవార్డ్స్ వచ్చినాయి. చాలా అవార్డ్స్ వచ్చాయి. నువ్వు ఇప్పుడు ఒక కూచిపూడి డాన్సర్వి, అవునా? దాంతో పాటు యాక్ట్రెస్, చైల్డ్ యాక్ట్రెస్. స్కూల్లో నార్మల్ గా అంటే జనరల్ స్కూల్కి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరు కానీ, లేదంటే వేరే క్లాస్ పిల్లలు కానీ, వాళ్ళు కానీ, అరే ఈ పిల్ల డాన్సర్, ఈ పిల్లని మొన్న పేపర్లో వచ్చింది, లేదంటే ఈ పిల్లని మొన్న అక్కడ మూవీలో కనిపించింది, తినే 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 అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటారు కొంచెం తెలియని వాళ్ళు. అలా ఎప్పుడన్నా మాట్లాడుకుంటుంటే విన్నావా? విన్నాను. లైక్ వేరే సెక్షన్స్ నుంచి పిల్లలు కొంతమంది వచ్చి అడుగుతారు, హే నువ్వు ఆ సినిమాలో యాక్ట్ చేసావు కదా, నేను చూసాను ఆ సినిమా, అండ్ కంగ్రాచులేషన్స్ అయోధ్యలో పర్ఫామ్ చేసావు, వారణాసిలో చేసావు, మలేషియాలో చేసావు అని చెప్తా ఉంటారు. అప్పుడప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. అంటే లైక్ పర్ఫామ్ చేసినప్పుడు ఒక ఫీలింగ్ వేరు, ఈ స్కూల్లో అందరు నీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఫీలింగ్ ఇంకా వేరు ఉంటది.
ఫ్రెండ్స్ కూడా కంగ్రాచులేట్ చేస్తారు నన్ను. ఓకే, అందరూ కలిసి వెళ్ళి చూస్తారా సినిమా అలా ఫ్రెండ్స్ తో, లేదంటే ఫ్యామిలీతో వెళ్ళి చూస్తావా? ఫ్యామిలీతో వెళ్ళి చూస్తాను నేను. ఫ్యామిలీతో నా సినిమాస్ ఎప్పుడైనా రిలీజ్ అయినప్పుడు. రిలీజ్ అయినప్పుడు అలా సరదాగా వెళ్ళి చూసుకొని స్క్రీన్ పైన ఫస్ట్ టైం చూసినప్పుడు ఎలా అనిపించింది? సో ఫస్ట్ మూవీ ఆడవాళ్ళు మీకు జోహార్లు. ఫస్ట్ టైం నేను అది స్క్రీన్ మీద నన్ను చూసుకోవడము, అది ఒక పెద్ద ఓవర్వెల్మింగ్ మూమెంట్. ఎందుకంటే అంత పెద్దగా ఉన్నాను నేను స్క్రీన్ లో. అది ఒక ఎక్సైట్ ఫీలింగ్. ఎందుకంటే అదే రోజు నా సీన్ వచ్చినప్పుడు మా ఫ్యామిలీ అంతా ఫుల్ అరిచేసారు థియేటర్స్ లో, దండలు వేసేసి పువ్వులు వేసేసి. ఓకే, అది ఒక ఓవర్వెల్మింగ్ ఫీలింగ్. అప్పుడు ఎలా అనిపించా? అందంగా ఉన్నాను అనిపించా? అనిపించింది. హీరోయిన్ కన్నా కూడా నేనే బాగున్నాను. అలా ఓకే, సో హ్యాపీ కదా అట్లా? అంటే సడన్ గా మనం చేసిన ఫిలిమ్స్ లో నుండి మన షార్ట్స్ వస్తాయా రావా, సీన్స్ పెడతారా పెట్టరా అనేది చాలా వరకు క్వశ్చన్ మార్క్ గానే ఉంటది. ఎన్ని సీన్స్ కట్ చేస్తారో తెలీదు. అవును, ఉంటాయి బట్ ఎన్ని కట్ చేస్తారో అనేది తెలీదు. బట్ ఫైనల్ గా స్క్రీన్ పైన కనిపించినప్పుడు ఫ్యామిలీ, మమ్మీ డాడీ, నువ్వు, మమ్మీ డాడీ ఫీలింగ్ ఎలా ఉండే అప్పుడు? ఆ అమ్మ నాన్న చాలా హ్యాపీ. అసలు నాదే ఫీలింగ్ అలాగుంటే ఇంకా అమ్మ నాన్న ఫీలింగ్ ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు. వాళ్ళు చాలా హ్యాపీ ఉన్నారు ఆ రోజు. మొత్తం మేము అవునా? పార్టీ చేసుకున్నాం ఆ రోజు ఫుల్గా. Okay. ఎలాంటి పార్టీస్ చేసుకున్నారు? పిజ్జా, పిజ్జా, బిర్యానీ. ఫస్ట్ ఆపర్చునిటీ ఎలా వచ్చింది ఆడవార్లు మీకు జోహార్లు మూవీలో? కాస్టింగ్ డైరెక్టర్. కాస్టింగ్. ఓకే, ఇప్పటి వరకే అన్ని కూడా కాస్టింగ్ త్రూ ఎస్, వెళ్తున్నారు. కాస్టింగ్. ఓకే, ఫస్ట్ టైం అంటే నార్మల్ గా యాక్ట్రెస్ అవుదాము, మూవీస్ కి ట్రై చేద్దాము అన్న థాట్ ఎవరిది? అమ్మది. మొత్తం అమ్మదే మొత్తం. ఓకే, నేను డాన్సర్ అయింది కూడా అమ్మ వల్లనే, యాక్ట్రెస్ అయింది కూడా అమ్మ వల్లనే. ఓకే, యా, అమ్మ సపోర్ట్ ఫుల్. ఎక్కువ మమ్మీ కూచియను డాడీయా? అది చెప్పలేవు, నాకు ఇద్దరు ఇష్టం. ఇద్దరు. ఆహా, ఇప్పుడు మమ్మీ దగ్గరికి వెళ్ళి ఎక్కువ మనం కొన్ని మాట్లాడుతూ ఉంటాం కదా, డాడీతో కొన్ని మాట్లాడుతూ ఉంటాం. సో కొంత అమ్మకి ఎక్కువ క్లోజ్ ఉంటాం. అది ఈక్వల్ ఉంటది. అమ్మతో మాట్లాడాల్సింది అమ్మతో మాట్లాడితే, నాన్నతో మాట్లాడాల్సింది నాన్నతో మాట్లాడు. ఓకే, అమ్మతో అయితే డాన్స్, డ్రెస్సెస్, కాస్ట్యూమ్స్, మూవీస్, స్కూల్ గురించి, మూవీస్ గురించి అలాగా. డాడీతో అయితే పాలిటిక్స్. అదే, అంటే లైక్ నా స్టడీస్ గురించి, హిస్టరీ, మ్యాథ్స్ లో ఏమైనా ప్రాబ్లమ్స్, సైన్స్. గుడ్ స్టూడెంట్ అక్షర? ఇక చెప్పచ్చు, గుడ్ స్టూడెంట్ చెప్పొచ్చు. అంతే. ఓకే, 8th లో ఎంత పర్సెంటేజ్ వచ్చింది? మాకు స్కూల్లో పర్సెంటేజెస్ అని ఉండవు, లైక్ మార్క్స్ ఉంటాయి. ఓకే, యా. ఏ సబ్జెక్ట్ లో అక్షర టాప్ లో ఉంటది, ఏ సబ్జెక్ట్ లో కొంచెం వీక్ అనిపిస్తుంది? టాప్ సబ్జెక్ట్ అయితే సోషల్. అక్కడ కూడా సివిక్స్, హిస్టరీ. హిస్టరీ అండ్ సివిక్స్. కానీ నాకు జియోగ్రఫీ కొంచెం మమ్మీకి తెలుసా? అంటే జియోగ్రఫీ అలా అందరేమో హిస్టరీ, సివిక్స్ ఎంత కష్టమో, అసలు ఎలా చేస్తారు, ఇది జియోగ్రఫీ ఎంత ఈజీ అంటే, నాకు వాళ్ళు ఎలా అంటారు అర్థం కాదు. నాకు జియోగ్రఫీ చాలా కష్టం. అవును, హిస్టరీ కొంచెం స్టోరీస్ మనం మూవీస్ చూస్తూ ఉంటాం, మూవీస్ లాగా ఇమాజిన్ చేసుకుంటే అన్ని వచ్చేస్తారు. మన వర్షన్ లో నేమ్స్ పెట్టేసుకొని. అవును, మనకి జియోగ్రఫీలో ఏంటంటే అన్ని నంబర్స్ ఉంటాయి, లాటిట్యూడ్స్, లాంజిట్యూడ్స్, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్, క్యాప్రికాన్, ఇదంతా అన్ని కష్టం. అవును. ఓకే, సో అలా హిస్టరీ, సివిక్స్ అంటే ఇంట్రెస్ట్ కాబట్టి పాలిటిక్స్ అంటే ఇంట్రెస్ట్ వచ్చిందా? ఎస్. లేదు, డాడీ నార్మల్ గా ఎక్కువ న్యూస్ చూడడం వల్ల అలా? రెండు. నాకు అలాగా ఇంట్రడ్యూస్ అయింది, ఇలా కూడా ఇంట్రడ్యూస్ అయింది పాలిటిక్స్. ఓకే, సో ఇప్పుడు నీ ముందు ఒక 3 ఆప్షన్స్ ఉన్నాయి. సీఎం, కూచిపూడిలో టాప్, ఓకే, లేదు ఒక పెద్ద మూవీలో హీరోయిన్, ఏ చూస్ చేసుకుంటావు? సీఎం. 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 నేను సీఎం అయితే ఏదైనా చేయొచ్చు కదా అప్పుడు. సీఎం అయితే ఏదైనా చేయొచ్చు కదా. సీఎం అయితే ఏదైనా చేయొచ్చా? ఫస్ట్ సీఎం సైన్ పెట్టగానే ఏం చేస్తావు? నీకు నువ్వు కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటావా ఫస్ట్? నేను వెళ్ళి ఫస్ట్ నా పేరెంట్స్ కి థ్యాంక్ యూ చెప్తాను, ఇంత పెద్ద జర్నీలో సపోర్ట్ చేసినందుకు, నన్ను పైకి తీసుకొచ్చినందుకు. ఓకే, నెక్స్ట్
నెక్స్ట్ పార్టీ చేసుకుంటా. పార్టీ చేసుకుంటూ జనాల గురించి అది ఆ రోజు. నెక్స్ట్ డే పాపం ప్రజలకు థ్యాంక్స్ చెప్పావా? నిన్న ఓట్లు అదంతా స్పీచ్ లో ఉంటది కదా. అచ్చా, ఓకే, ఆల్రెడీ చెప్పేస్తావు కాబట్టి నెక్స్ట్ ఓకే. నువ్వు నార్మల్ గా ఇంటర్నేషనల్ ట్రిప్స్ అలా వెళ్తూ ఉంటావు కదా, మూవీస్ షూటింగ్స్ కానీ, లేదంటే ఇప్పుడు కూచిపూడికి మలేషియా అలా వెళ్ళావు పర్ఫార్మెన్స్ చేయడానికి, చూడడానికి కాకపోయినా ఏదో ఒక రీజన్ తో అయితే వెళ్తావు కదా. నీకు అక్కడున్న డెవలప్మెంట్స్ కి ఇక్కడున్న డెవలప్మెంట్స్ కి నీకు ఈ 13 years కి అంటే నీకున్న మెచ్యూరిటీ ప్రకారం ఏం చేంజ్ అవ్వాలి మన ఇండియాలో? ఇండియాలో మోస్ట్ ఇంపార్టెంట్ గా చేంజ్ అవ్వాల్సింది ఏంటంటే ఇది డిస్క్రిమినేషన్ అనేది. ఓకే, ఇది నేను వెళ్ళిన చోట్ల చాలా దగ్గరలో చూసాను ఈ డిస్క్రిమినేషన్ అది. అది ఫస్ట్ చేంజ్ అవుతే ఇండియా విల్ బికమ్, ఇండియా ఇస్ ఆల్సో అవసరం కంట్రీ, బట్ లైక్ డిస్క్రిమినేషన్ అనేది మారాలి కొంచెము. ఓకే. అండ్ ఇది మనకి అర్బన్ ఏరియాస్ లో వచ్చి అంత సోర్సెస్ రూరల్ ఏరియాస్ లో రావట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఫారెస్ట్ కి చాలా సార్లు వెళ్ళాను షూటింగ్స్ కోసము. అక్కడ అంతగా ఏమీ డెవలప్మెంట్ లేదు. టూరిస్ట్ వస్తా ఉంటారు, వెళ్తా ఉంటారు, బట్ డెవలప్మెంట్ ఉండదు. లైక్ మాకప్పుడు వైఫై కోసము చాలా సార్లు తిరుగుతా ఉండాలి జస్ట్ ఒక్క పాయింట్ రావడానికే. ఓకే, పుష్ప టు మారేడ్మిల్లి వెళ్ళినప్పుడు, మారేడ్మిల్లి అలా ఫారెస్ట్ లో, ఇంకా చాలా అవుట్స్కర్ట్స్ వెళ్ళినప్పుడు కూడా. సో అది కొంచెం డెవలప్ అవ్వాలి, ఆ రూరల్ ఏరియాస్ కూడా డెవలప్ అవుతే అక్కడ రెసిడెంట్స్ కి కూడా హ్యాపీగా ఉంటది కదా. సో నాట్ ఓన్లీ అర్బన్ ఏరియాస్ లైక్ హైదరాబాద్, ముంబై, ఈటిల్ మీదనే ఫోకస్ కాకుండా చుట్టుపక్కల కూడా ఫోకస్ చేస్తే ఇల్ బి గుడ్. ఓకే, నీకున్న మెచ్యూరిటీ నార్మల్ గా అదర్ ఎవరైతే కిడ్స్ ఉంటారో కంపేర్ చేస్తే నీకు ఎక్కువ నాలెడ్జ్ ఉంది వీటిపైన, అవునా? సో చాలా వరకు చిన్న పిల్లల పైన లేదంటే కొంతమంది ఆడవాళ్ళ పైన అటాక్స్ జరుగుతూ ఉన్నాయి కదా. సో వాటి గురించి ఎప్పుడైనా నీకు అలా గవర్నమెంట్ ఇలా రియాక్ట్ అయితే బాగుండు. యాక్చువల్లీ ప్రీవియస్ ఇంటర్వ్యూలో నీది నేను ఒక పాయింట్ విన్నాను అనమాట. ఏంటి అంటే వాళ్ళు అసలు అలా ఎందుకు చేశారు అనేది నేను తెలుసుకుంటాను అని ఒక పాయింట్ చెప్పావు కదా. ఆ పాయింట్ నాకు చాలా ఇంప్రెసివ్ గా అనిపించింది. అంటే ఆ ఒక తప్పు చేశాడు అతను, చేసినప్పుడు అతను చేసిన తర్వాత మనం ఏం చెయ్యాలి అనేది ఆలోచించకుండా అసలు ఆ తప్పు తను ఎందుకు చేశాడు అనేది మనం తెలుసుకోవాలి. సో అలా ఉమెన్స్ పైన జరుగుతున్న వాటికి, కిడ్స్ పైన జరుగుతున్న వాటికి ఎప్పుడైనా నీకు అనిపించిందా ఏదైనా ఇలా చేస్తే బాగుండు? గవర్నమెంట్ అంటే ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలంటే ఇలాగ ఏమైనా క్రైమ్స్ లాంటివి జరిగినప్పుడు మనం ఓవర్ రియాక్ట్ అవ్వకూడదు. లైక్ నార్మల్గా ఇలాగ ఏమైనా జరిగినప్పుడు మొత్తం ఇండియా మొత్తం ఓవర్ రియాక్ట్ అయిపోయి ఫుల్గా చాలా పెద్దగా జరిగిద్ది మొత్తం. పోలీసు వాళ్ళు ఏం చేస్తున్నారు, అవును, వాళ్ళు గవర్నమెంట్ ఇస్ టేకింగ్ ఇట్స్ ఓన్ యాక్షన్స్. వాళ్ళు ఏం చేయాలో వాళ్ళు చేస్తున్నారు. సో వీ హ్యావ్ టు గివ్ దెమ్ టైమ్ అండ్ స్పేస్. వాళ్ళు కూడా కష్టపడుతున్నారు కదా, ఇట్స్ నాట్ లైక్ దేర్ లేజీ అండ్ ఆల్ దట్. వాళ్ళు కష్టపడుతున్నారు, వాళ్ళకి మనం ఆ రెస్పెక్ట్ ఇవ్వాలి. వాళ్ళ జాబే అది కదా, క్రిమినల్ ని కనిపెట్టడం అదంతా. ఇలా చాలా డాక్యుమెంటరీస్ కూడా చూసాను నేను. ఫస్ట్ ఇలాగా హైప్ చేస్తా ఉంటారు క్రౌడ్స్ అన్ని ప్రొటెస్ట్ చేస్తా, అలా చేస్తే వీళ్ళకి ఎక్కువ స్ట్రెస్ పెరగడం తప్ప ఇంకా ఈజీ అవ్వదు కదా కేసు సాల్వ్ అవ్వడానికి. వాళ్ళకి హైప్ ఇవ్వడము, తర్వాత అదే మైండ్ సెట్ నుండి బయటకు వచ్చి ఇంత హైప్ వచ్చింది కాబట్టి మళ్ళీ మనం ఏం చేసినా కూడా మళ్ళీ మనకు ఆ క్రేజ్ ఉంటది. అలా చేయకపోతే యాక్చువల్లీ 2 రోజుల్లోనే సాల్వ్ అయిపోయిన కేసెస్ చాలా ఉన్నాయి, మీడియా ఇది క్రౌడ్స్ అంతా హైప్ లేకుండా. సో అలా చేస్తే ఆ పోలీస్ గవర్నమెంట్ అంతా కొంచెం ఈజీగా ఉంటది ఇలా క్రైమ్స్ ఏమన్నా జరిగినప్పుడు. ఓకే, సో వాళ్ళేమి డిసిషన్స్ తీసుకొని అవి కరెక్టే, ప్రజల కోసమే కదా. సో హూ ఆర్ వి టు బ్లేమ్ ద గవర్నమెంట్? ఎవరైనా పొలిటికల్ లీడర్స్ ని కలవాలనుకుంటే ఫస్ట్ నీ లిస్ట్ లో ఎవరు ఉంటారు? పవన్ కళ్యాణ్ గారు కాకుండా, ఎందుకంటే లాస్ట్ ఇంటర్వ్యూ నరేంద్ర మోడీ గారు. ఓకే, ఏం మాట్లాడతావు కలిసి? ఏం డెవలప్మెంట్, నార్మల్ గా ఎలా ఉన్నారు ఏంటి, ఐఎమ్ యువర్ బిగ్ ఫ్యాన్, మీ ఐడియాలజీ ఇష్టం, ఇలాంటివి కాకుండా నీకు ఒక 1 minute టైం ఉంది. ఈ 1 minute టైంలో నువ్వు ఇండియాలో జరగాల్సిన చేంజెస్ గురించి చెప్పాలి, టక చెప్పాలి. అంటే ఒకటే మాటలో నువ్వు నార్మల్ సీన్ లో మనం మూవీస్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం కదా డైలాగ్స్ అవన్నీ కూడా. అలా 1 minute టైంలో నువ్వు అనుకుంటున్న చేంజెస్ చెప్పాలి, ఏం చెప్తావు? ఓకే,
నరేంద్ర మోడీ గారికి పెద్దగా చెప్పాల్సిన ఏం అవసరం లేదు, బికాస్ హీస్ అన్ ఐకాన్. అతను ఏం డెసిషన్ తీసుకుంటే అది కరెక్టే. బట్ లైక్ నరేంద్ర మోడీ గారు ఆల్రెడీ చెప్పారు ఈ యూనిఫామ్ కోడ్ తీసుకొస్తారని. సో దాని వల్లనే ఆల్మోస్ట్ ఇలాగా కోయలేషన్ గవర్నమెంట్ అనేది ఫామ్ అయింది ఇండియాలో. సో నేను చెప్తాను కొంచెం ఇది తొందరగా తీసుకొస్తే బాగుంటది అని, ఓకే కోడ్ తొందరగా తీసుకొస్తే. సో అప్పుడు ఈక్వలైజ్డ్ గా ఉంటది. ఆల్రెడీ ఉన్న థాట్ గురించి చెప్పడం వల్ల నీ టైం వేస్ట్ అయిపోద్ది కదా. బట్ 1 మినిటేగా ఇంకా నువ్వు నోటీస్ చేసింది, నీలాంటి పిల్లలు ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంది, బయట నువ్వు ఇంత ఫాలో అవుతున్నావు కదా, ఏం జరుగుతుంది ఏంటి అనేది డాడీతో డిస్కస్ చేస్తూ ఉంటావు. సో 1 మినిటే టైం ఉంది. ఆల్రెడీ వచ్చిన వాటి గురించి తొందరగా తీసుకురండి అని చెప్పేదానికంటే ఇంకేదో కొత్త పాయింట్ మనది మనం చెప్పాలి కదా. లైక్ ఇప్పుడు మా స్కూల్స్ లో ఇలాగా చాలా స్కాలర్షిప్స్ ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి, కానీ గవర్నమెంట్ స్కూల్స్ లో అంత ఎక్కువగా ఉండవు ఏం ఛాన్సెస్. మా స్కూల్స్ లో ఏంటంటే లైక్ నువ్వు స్టడీస్ లో బాగా చేసినా నిన్ను ఢిల్లీ తీసుకెళ్తారు ఏమన్నా క్రిప్టిక్ ఎగ్జామ్స్ కన్నా, నేను ఫారెన్ కంట్రీస్ కి కూడా తీసుకెళ్తారు ఎగ్జామ్స్ రాయించడానికి. సో మా స్కూల్స్ లో ఉంటాయి అలాగా. అండ్ లైక్ నువ్వు మంచిగా ఫుట్బాల్ అన్నా బాస్కెట్బాల్ అన్నా ఆడితే నేను ఫారెన్ కంట్రీస్ కి కూడా తీసుకెళ్తారు. సో మా స్కూల్స్ లో చాలా బాగుంటాయి అలాగా హైదరాబాద్ మొత్తంలో. కానీ ఈ రూరల్ ఏరియాస్ లో ఆర్ లైక్ గవర్నమెంట్ స్కూల్స్ లో ఇంత అవకాశం ఉండదు కదా పిల్లలకి డెవలప్ అవడానికి స్కూల్ చిన్న వయసులోనే. సో అది ఉండరు వాళ్ళకి తర్వాత. నాట్ జస్ట్ స్పాన్సర్స్, వాళ్ళకి ఛాన్సెస్ ఉండవు. ఫస్ట్ వాళ్ళకి చాలా టాలెంట్ ఉంటది కానీ బయట పెట్టుకోవడానికి ఛాన్సెస్ ఉండవు కదా. సో అలాంటి గవర్నమెంట్ స్కూల్స్ లో స్కాలర్షిప్స్ ఏమైనా ఇంట్రడ్యూస్ చేయడము, లేకపోతే ఇలాగా ఏమైనా గేమ్స్ లాంటివి ఇంట్రడ్యూస్ చేస్తే బాగుంటది. ఆ పాయింట్ చెప్తావు. ఎందుకంటే నువ్వు వేరే కంట్రీస్ లో చూసాం అనుకో చాలా మంది ప్లేయర్స్ ఉంటారు, స్పోర్ట్స్ ప్లేయర్స్, కానీ ఇండియాలో ఉమెన్ కన్నా వేరే క్రికెట్ కాకుండా వేరే స్పోర్ట్స్ కన్నా అంత ఎక్కువగా లేదు కదా ఇండియాలో. సో చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటాయి ఫుట్బాల్ బాస్కెట్బాల్ గేమ్స్ లో. అది కొంచెం డెవలప్ అవుతే ఇండియాలో స్పోర్ట్స్ అనేది. స్పోర్ట్స్ ని మన రూరల్ ఏరియాస్ లో అసలు సపోర్ట్ చేయడం చాలా తక్కువ. అవును, అక్కడ కొంచెం డెవలప్మెంట్ జరిగితే నిజంగానే చాలా మంది పిల్లలకి అది యూజ్ అవుతుంది. అవునవును. ఇప్పుడు నువ్వు 13 years లో కూచిపూడిలో చేస్తున్నావు, అట్ ద సేమ్ టైం చదువుతున్నావు, ప్లస్ మళ్ళీ యాక్ట్రెస్ గా కూడా వర్క్ చేస్తున్నావు. అట్లీస్ట్ ఈ 3 లో ఏదో ఒకటి జరిగినా వాళ్ళ టాలెంట్ బయటకు వస్తుంది. మోస్ట్లీ పేరెంట్స్ ఏంటంటే పిల్లలకి ఓన్లీ 2 ఇస్తారు, నువ్వు ఐదర్ ఇంజనీర్ అన్నావు డాక్టర్ అన్నావు, ఇంకేమన్నా అవ్వకూడదు అని. అలాగా ఫస్ట్ ఇంట్లో ఫోర్స్ ఉంటది. కానీ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్, బికాజ్ అమ్మ ఇంకా నాన్న ఏమన్నారంటే నువ్వు ఏదన్నా చేసుకో, వీఆర్ ఆల్వేస్ విత్ యూ అని అన్నారు. ఓకే, ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు మై పేరెంట్స్. ఒక 20 years వచ్చిన తర్వాత నువ్వు ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు నీ పేరెంట్స్ గా వాళ్ళు నీకు ఒక లైన్స్ అన్ని చూపిస్తున్నారు, డాన్స్ అవునా, తర్వాత యాక్ట్రెస్ గా తీసుకొచ్చింది మమ్మీ, నీకు అన్ని తెలియాలని చెప్పేసి నాలెడ్జ్ ఉండాలి, రేపు పొద్దున ఎక్కడ వెళ్ళినా కూడా నా పాప ఎలాగో ఒకలా సెటిల్ అవ్వాలని డాడీ పాలిటిక్స్ గురించి బయట జరుగుతున్న సిచ్యువేషన్స్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఒక 20 years వచ్చాక నువ్వు నీ లైఫ్ ని ఎలా సెటిల్ చేసుకోవాలనుకుంటున్నావు? ఎప్పుడైనా ప్లాన్ అనుకున్నావా నేను డాన్స్ లో సెటిల్ అవ్వాలి, లేదా పాలిటిక్స్ లో సెటిల్ అవ్వాలి, లేదా పెద్ద మూవీ యాక్ట్రెస్ అయిపోవాలి, హీరోయిన్ అయిపోవాలి, అలా ఎప్పుడైనా అనుకున్నావా? ఈ 3 కాకుండా ఇంకేమన్నా ఉన్నాయా? అనుకోలేదు. లైక్ నేను ఎక్కువ నా ఫ్యూచర్ గురించి ఆలోచించాను, నేను దేని గురించి ఆలోచించాను, నా ప్రెసెంట్ గురించి, ప్రెసెంట్ ఇప్పుడు ఏం చేయాలి దాని గురించి ఆలోచిస్తాను. నేను ఫ్యూచర్ గురించి ఆలోచించలేదు, నిజంగా చెప్తున్నాను. నేను పెద్దగా అయ్యాక ఏమవుతానో నాకు కూడా తెలియదు. ఇట్స్ ఆల్ లైక్ ఇది అవుతే బాగుంటది అని అలాగ మాత్రమే ఉంది, కానీ ఏమవుతానో అని నాకు నిజంగా లేదు. అయితే బాగుండు అనిపిస్తుంది సీఎం. నేను నిజంగా చెప్పాలంటే ఇంటర్లో ఏ సబ్జెక్ట్స్ తీసుకోవాలో కూడా ఇప్పటికీ నన్ను డిసైడ్ అవ్వలేదు. సో నేను ప్రెసెంట్ గురించి ఆలోచిస్తాను ఎక్కువ. సో ఫ్యూచర్ ఎటువైపు తీసుకెళ్తే అటువైపు వెళ్తాను. ఎటువైపు వెళ్ళినా కూడా ఈ 3 ఇంకొంచెం లైఫ్ లో ఉంటది, పార్ట్ ఆఫ్ లైఫ్ అలా యాడ్ అవుతూ వెళ్తాయి. ఓకే, ఎప్పుడైనా ఇప్పుడు నీకు మమ్మీ సపోర్ట్ ఉంది కాబట్టి నువ్వు డాన్స్ లో ఇక్కడి వరకు రాగలిగావు, దాంతో పాటు నీకు ఓన్ టాలెంట్ ఉంది. సపోర్ట్ లేని కిడ్స్ కొంతమంది ఉంటారు కదా, నువ్వు ఫ్యూచర్ లో సెటిల్ అయిన తర్వాత ఏదైనా ఫ్రీ అకాడమీ అలా పెట్టాలి, డాన్స్ అకాడమీ అలా కొంతమందికి సర్వీస్ చేయాలి, అలా ఎప్పుడైనా అనుకున్నావా? అనుకున్నాను. నేను ఫిలాంథ్రోపిస్ట్ అవ్వాలనే నా మెయిన్ గోల్ అన్నమాట. ఓకే,
సో ఈ ఆక్యుపేషన్స్ ఇదంతా అవుతుంది, కానీ ఫిలాంథ్రఫీ మెయిన్ గోల్ నాది. ఇలాగ పిల్లలు, సపోర్ట్ లేని పిల్లలు, ఇలాగ పిల్లలకి సపోర్ట్ ప్రొవైడ్ చేయడము. అండ్ ఇప్పుడు అన్ఎంప్లాయిడ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి కొత్త జాబ్స్ ఇవ్వడము, అలాగా అనమాట. బేసిక్ గా ఏంటంటే లైక్ నాకు ఒక పాయింట్ ఆఫ్ వ్యూ ఉంది, వేర్ లైక్ గవర్నమెంట్ అన్నా చారిటీస్ అన్నా ఏం చేస్తారు, డబ్బులు ఇస్తారు అన్ఎంప్లాయిడ్ పీపుల్ కన్నా. డబ్బులు ఇవ్వడము, ఫుడ్ ఇవ్వడము, హౌస్ ఇవ్వడం, దానివల్ల ఏం ఉపయోగం లేదు. వాళ్ళకి జాబ్ ఇస్తే వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళకి డబ్బులు వస్తుంది, వాళ్ళు కష్టపడిన దానికి వాళ్ళకి ఫుడ్, షెల్టర్ అంతా వాళ్ళు తెచ్చుకుంటారు. సో వాళ్ళే సొంతగా వర్క్ చేసినట్టు ఉంటది. వాళ్ళకి ఒక జాబ్ ఇస్తే సరిపోతుంది కదా. సో అలాగా జాబ్స్ ఇవ్వడం అనేది నా ఫిలాంథ్రఫీ ఓకే. పెద్ద అవుతాయి ఒకవేళ ఫిలాంథ్రఫిస్ట్. చాలా వరకు బోర్ కొట్టించాను, ఇంకా కొంచెం ఇది పక్కన పెట్టేసి మన ఎంటర్టైన్మెంట్ లోకి వెళ్ళిపోదాం. యాక్చువల్ అక్షర బయటికి రావాలి నాకు. జాబిల్లి అని పిలవనా, అక్షర అని పిలవనా, ఎలా ఇష్టం నీకు? మీ ఇష్టం. నా ఇష్టం. నీకెలా నచ్చుతుంది రెండింట్లో ఏదైనా ఓకే? నన్ను యాక్చువల్లీ ఎక్కువగా జాబిలి అని పిలవరు మా స్కూల్లో అయినా, ఇంట్లో మాత్రమే జాబిలి అని పిలుస్తారు, బయట అంతా అక్షర అని సో పిలుస్తారు. బయట అంతా అక్షరతోనే మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు మనం జాబిల్లితో మాట్లాడదాం, ఇంట్లో ఉండే జాబిల్లితో. ఓకే. ఓకే. సండే రోజు, హాలిడే ఆర్ సండే ఏదైనా రోజు నీ డే రొటీన్ ఏంటి? అసలు ఏం చేస్తావు, ఎప్పుడు లేస్తావు? నేను వీక్ డేస్ అంతా చాలా తొందరగా లెగవాలి కాబట్టి సండే కొంచెం ఇంకెక్కువ పడుకుంటాను. కొన్ని సార్లు 12 o'clock 1 o'clock అయిపోతుంది లెగిసేసరి. మమ్మీ వాళ్ళు ఏమన్నారు? ఏమన్నారు. ఓకే, అప్పుడు పడుకోనివ్వు, ఓకే. లేచాక ఇంకా బద్ధకంగా వెళ్ళి మొత్తం రెడీ అయ్యి ఫ్రెష్ అయ్యి తిని ఏమన్నా సరదాగా టీవీ చూసి కొద్దిసేపు. ఆ సండేస్ అయితే బయటికి వెళ్తాము నేను, అమ్మ, నాన్న. ఓకే. అలా డే స్పెండ్ చేస్తావు మమ్మీ డాడీతో. నీ టైం నువ్వు తీసుకొని నిద్ర లేచాక. ఓకే. ఫుడ్ గురించి సతాయిస్తావా మమ్మీని ఎప్పుడన్నా? అస్సలు లేదు. నాకు నిజంగా కొన్నిసార్లు నేనేం తింటున్నానో నాకే తెలియదు. ఓకే. నన్ను అడుగుతారు ఇవాళ పొద్దున్న ఏం తిన్నావంటే తెలియదు నాకు. ఫుడ్ నువ్వు ఫుడీ కాదా? అంటే ఫుడ్ అంత ఇష్టం? ఫుడీ అంతగా ఏం కాదు నేను. ఓకే. ఫుడ్ అయితే టేస్టీ ఫుడ్ అయితే తింటాను, కానీ ఫుడీ కాదు నేను. ఓకే. ఇంట్లో వండిన ఫుడ్ ఇష్టమా, లేదు అంటే బయట నుండి తెచ్చుకున్న బిర్యానీస్, పిజ్జాస్, బర్గర్స్? యాక్చువల్లీ అమ్మని బిర్యానీ బాగా వండిద్ది ఇంట్లో. ఓకే. బయట కన్నా ఇంట్లో వండిన బిర్యానీ బాగుంటది. ఓకే. నీ ఫేవరెట్ ఫుడ్ బిర్యానీ అనుకోవచ్చా అయితే? కాదు, షవర్మా. షవర్మానా మమ్మీ చేస్తారా లేదంటే బయట? బయట. జాబిల్లికి ఫస్ట్ ఇష్టం షవర్మా. ఫస్ట్ అమ్మా నాన్న, డాన్స్, అంతేనా? తర్వాత యాక్టింగ్, తర్వాత షవర్మా, ఆ తర్వాత వాటర్ తాగడం. తర్వాత ఏమి ఇష్టం ఇంకా? ఫ్రెండ్స్ తో ఎలా ఉంటావు? ఫ్రెండ్స్ తో చాలా మంచిగా ఉంటా. యాక్చువల్లీ నేను లైక్ చాలా పెద్ద ఫీల్డ్ లో ఉన్నాను, వాళ్ళ ఏం పట్టించుకోరు. నన్ను అనాయ్ చేస్తా, ఇసుకిస్తానే ఉంటారు నా ఫ్రెండ్స్ కూడా ఎప్పుడు. వాళ్ళేమి నన్ను డిఫరెంట్ గా చూడరు. అంతా అలా చూసినప్పుడే కదా ఫ్రెండ్స్ అవుతారు. అవును, అలా చూసినప్పుడే ఫ్రెండ్స్. మనం ఎలా ఉన్నాము, ప్రొఫెషనల్ లైఫ్ అదంతా తర్వాత, స్కూల్ బయట గేట్ తర్వాత అంతా. వన్ స్కూల్లోకి వచ్చాము అంటే స్టడీస్, ఫ్రెండ్స్, ముచ్చట్లు, కంప్లైంట్స్. ఇచ్చుకుంటారా ఒకరి మీద ఒకరు కంప్లైంట్స్ ఎప్పుడైనా? నువ్వు ఇస్తావా అసలు? తక్కువ కదా. అంటే అలాగే ఉండదు, ఇస్తాను. ఎలాంటి కంప్లైంట్ ఇచ్చావు? నీ బెస్ట్ ఫ్రెండ్ మీద ఏమైనా కంప్లైంట్ ఇచ్చావా? నా ఫ్రెండ్స్ ఈ ఇంటర్వ్యూ చూస్తారు. పర్లేదు చెప్పు, తెలియాలి కదా వాళ్ళకి. అక్షర, నీ బెస్ట్ ఫ్రెండ్ పేరేంటి? హన్సిక గారు మీ పైన కంప్లైంట్ ఇచ్చిందంట మన జాబిల్లి. ఏం కంప్లైంట్ తెలుసుకుందాం తర్వాత. నువ్వు నాకు ఫోన్ చేసి, యాక్చువల్లీ నేను తనకి అపాలజైజ్ కూడా చేశాను, తన గురించి వేరే వాళ్ళతో మాట్లాడానని. ఓకే. ఓ అదేనా, తన గురించి వేరే దగ్గర మాట్లాడావు? నేను తనకి కూడా చెప్పాను సారీ ఇలా చేశాను అని, అప్పుడు ఏం జరుగుతుందో నాకు కూడా తెలియదు అని. తప్పును యాక్సెప్ట్ చేయడం చాలా మంచిది. ఎస్. ఓకే. ఇప్పటివరకు ఎన్ని మూవీస్ చేసిండో? ఒక 10-15 చేసింటావా? 59 కదా, 8-9 అలాగా. 8-9 అలా. ఈ 8-9 లో నీకు ఫేవరెట్ అనిపించింది ఏంటి? అంటే హ్యాపీగా అనిపించి నాకు ఇలా చూసుకోవడం ఇష్టం
అని ఏదైనా అనిపించిందా? ఏదైనా క్యారెక్టర్ ఎవరికైనా, హీరోయిన్ కి? కేజేకి బాగా అనిపించింది నాకు. అవునా? ఎందుకంటే అందులో లైక్ నాది లైక్ హీరోయిన్ యంగర్ వర్షన్ కదా, నాకు ఆ క్యారెక్టర్ యాక్చువల్లీ చాలా బాగా అనిపించింది. ఆ డైలాగ్స్ అన్న, స్టోరీ అన్న, క్యారెక్టర్ బ్యాక్గ్రౌండ్ అన్న. అది త్వరలో రిలీజ్ అవుతుంది, చూడాలి. ఇప్పటివరకు అంటే నార్మల్ గా చాలా మంది నేను చైల్డ్ ఆర్టిస్ట్లను అడిగాను అనమాట. హీరోయిన్స్ కి వేరే వాళ్ళకి వాళ్ళ చిన్నప్పటి వర్షన్స్ చేయమంటారు కదా, సో అది కొంచెం ఉంటది. మేము హీరోయిన్స్ ని కలవము, అది మూవీలో జస్ట్ అలా ఒక 5 minutes 10 minutes లో అయిపోతుంది మహా అయితే, లేదంటే ఒక ½ an hour వరకు అలా చూపిస్తారు అంతే, ఎక్కువ ఉంటాయి. దాని తర్వాత మేము ఉండము, వాళ్ళని కలవము, అలా అనిపించదు. నేను హీరోతో కాంబినేషన్ లో చేయాలి, లేదా హీరోయిన్ తో కాంబినేషన్ లో చేయాలి, ఫ్యామిలీలో ఒక కిడ్ లా చేయాలి, అలా అనుకుంటారు కదా. అలా ఎప్పుడైనా అనిపించిందా? అనిపించింది, వాళ్ళతో చేస్తే బాగుంటది, వాళ్ళని కలవడం, వాళ్ళతో బాండ్ స్ట్రెంగ్తెన్ చేయడం, అలా అనిపించింది. కానీ మనకు వచ్చిన క్యారెక్టర్స్, మనకు వచ్చిన ఛాన్సెస్ రెస్పెక్ట్ చేయాలి కదా. ఓకే, ఆడిషన్ ఇస్తావా ప్రతి మూవీకి, లేదంటే? ఆడిషన్స్ ఇచ్చాను ఇప్పుడు వరకు, నాకు వచ్చిన ఛాన్సెస్ మూవీస్ అన్నిటికి ఆడిషన్స్ ఇచ్చాను నేను. నీకు బాగా గుర్తుండిపోయిన ఆడిషన్ ఏదైనా ఉందా? ఎలాంటి డైలాగ్స్ ఇస్తారు నీకు ఆడిషన్ లో? కొన్నిసార్లు నన్నే ఏమన్నా నా సీన్ ఎనాక్ట్ చేయమంటారు, కొన్నిసార్లు స్క్రిప్ట్ ఇచ్చి చేయమంటారు, కొన్నిసార్లు సిచ్యువేషన్ చెప్తారు, నువ్వే డైలాగ్స్ తయారు చేసుకో అని చెప్తారు. అవునా? సరే, అయితే ఇది ఒక ఆడిషన్ రూమ్ అనుకుందాం. ఓకే, ఇది ఒక ఆడిషన్ ఆఫీస్, నువ్వు ఇంటర్వ్యూకి రాలేదు, ఒక ఆడిషన్ కి వచ్చావు. నేను నిన్ను ఒక హారర్ మూవీకి తీసుకోవాలనుకుంటున్నాను. నీకు ఒక డైలాగ్ ఇస్తా, చంద్రముఖిలో ఆ సీన్స్ ఉంటాయి కదా, కొన్ని ఫేవరెట్ సీన్స్ ఉంటాయి. అవునా? వాటికి ఇప్పటికీ భయపడతాం చూసినప్పుడు. ఆ సీన్స్ లో ఏమైనా చేయగలుగుతావా? చంద్రముఖివి. ఓకే, అయితే 3 scenes ఉంటాయి. ఫస్ట్ సీన్ ఏంటంటే, ఆ లోపలికి వెళ్ళి రూమ్ అంతా చూపిస్తది కదా హీరోకి, రజనీకాంత్ గారికి. యాక్షన్. నీకు చంద్రముఖి గది మొత్తం చూపిస్తాను. ఓకే, దిగో అంతా తన గదినే, దాని బట్టలు, చంద్రముఖి బట్టలు, నగలు అన్నీ చూపిస్తాను. ఇగో ఇక్కడే ఉన్నాయి, ఇగో చంద్రముఖి వేసుకున్న పట్టు చీర, ఇగో వట్టాను, పాపడి వల్ల కాజాబేరు, గచ్చలు గచ్చలు, ఇంకో గచ్చలు ఇది ఇక్కడే ఇక్కడ ఉంటది, ఎత్తుకు. లేదు, ఇక్కడే ఉండాలి, నేను వచ్చినప్పుడు ఇక్కడే ఉండాలి గచ్చలు. పర్లేదు, ఇక్కడే ఎక్కడ ఉంటది, ఆగు. ఓకే, కట్. ఓకే, దీని కంటిన్యూషన్ సీన్. నేను పట్టి తీసుకొచ్చి నీకు ఇస్తాను అనమాట. ఈ పట్టి చరిత్ర నీకు తెలీదు అక్షర? లేదు. నిజంగా ఈ పట్టి చరిత్ర నీకు తెలీదు? లేదు, అది చంద్రముఖి గజ్జలే. అవును, చంద్రముఖిదే, కానీ దీని చరిత్ర నీకు తెలీదు. లేదు, నీకు తెలీదు. అక్షరానా చంద్రముఖినా? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? అన్ని చంపి పాతి పెట్టకపోతే నా పేరు చంద్రముఖి కాదురా. ఓకే, తల్లి నీకు దండం తల్లి. ఇప్పుడు అక్షరతోనే కదా మాట్లాడుతుంది, ఇప్పుడు నార్మల్ కదా. యాక్చువల్లీ ఇలాంటిది ఒకటి, మేము 8th class లో ఉన్నప్పుడు మాకు ఒక ప్రాజెక్ట్ ఇచ్చారనమాట. అది జుడిషియరీ ప్రాజెక్ట్. అప్పుడు మాకు జుడిషియరీ లెసన్ చెప్తున్నప్పుడు ప్రాజెక్ట్ చేయమన్నారు. ఏంటంటే ఒక కేసు తీసుకుని దాన్ని స్కిట్ లాగా చేయమన్నారు. సో ఆ స్కిట్ లో నేనే క్రిమినల్ అన్నమాట. సో నాకు డిఐడి ఉంది, డిసోసియేటివ్ ఐడెంటిటీ డిసార్డర్, స్ప్లిట్ పర్సనాలిటీ, అందుట్లో అది యాక్ట్ చేశాను అప్పుడు నేను ఆ స్కూల్లో స్కిట్ లో. తొందరగా పర్సనాలిటీస్ చేంజ్ చేయాలి. గుర్తుందా నీకు? అది చిన్న డైలాగ్ ఏదైనా గుర్తుందా? డైలాగ్ అంతా గుర్తులేదు, అదంతా ఇంగ్లీష్ లోనే ఉంటది బేసిక్ గా. అందుట్లో ఏంటంటే, ఒక అమ్మాయి, మేమే తయారు చేసాం కథ, ఒక అమ్మాయి తన చెల్లిని చంపేసిద్ది, తన తమ్ముడి మీద తోసేసిద్ది, ఆడే చంపాడు, నేను చూసాను. ఎందుకంటే ఆ తమ్ముడు మెంటల్లీ డిసేబుల్డ్ అనమాట. సో ఆడే చంపాడని తోసేసిద్ది అనమాట. సో అలాగా నేను గిల్టీ కాదన్న అలాగా యాక్ట్ చేసిద్ది. లాస్ట్ కి డిఫెన్స్ లాయర్ మొత్తం కనిపెడతాడు అనమాట. కనిపెట్టి అన్ని క్వశ్చన్స్ అడిగి లాగుతాడు బయటికి నిజాన్ని. నేను క్రిమినల్ అప్పుడు తెలిసిద్ది ఎండ్లో. అది బేసిక్ గా స్టోరీ. అలాంటి స్టోరీస్ కూడా నువ్వు
నేనే తయారు చేశాను ఆ స్టోరీ. ఓకే, నీకంటే ఇప్పుడు నీకు రైటర్ గా కూడా ఇంట్రెస్ట్ ఉంది అవునా? నేను యాక్చువల్లీ చిన్నప్పుడు చాలా స్టోరీస్ రాసేదాన్ని. డ్రాయింగ్స్ కూడా చేస్తావా? అవును, నేను ఒక వీడియో ఉంది కదా ఇన్స్టా. అవునవును, నేను నితిన్ గారి బర్త్డేకి నితిన్ గారిది డ్రాయింగ్ గీసి ఇచ్చాను నేను అప్పుడు. ఓకే, రైటర్ గా ఇంట్రెస్ట్ ఉంది, డ్రాయింగ్స్ వేస్తావు. ఇంకేమున్నాయి హిడెన్ టాలెంట్స్? హిడెన్ టాలెంట్స్ నేను సంగీతం నేర్చుకున్నాను. నేను ఫ్లూట్ వాయిస్తాను, వీణ వాయిస్తాను. సాంగ్స్ పాడగలుగుతావా? పాడగలుగుతాను. ఒక సాంగ్ పాడతావా మా కోసం? గొంతు పోయింది. ట్రై చేయి, జస్ట్ ట్రై. ఏం పాడతా? నీ ఫేవరెట్ సాంగ్ పాడు, నీకు నచ్చింది. నేను చూస్తూ ఉంటే కళ్ళు రెండు తిప్పేస్తావే, నీ చూపుల పైన రెప్పలు వేసి కప్పేస్తావే, కనిపించని దేవుణ్ణే కన్నార్పగా చూస్తావే, కన్ను ఎదుటే నేనుంటే కాదంటున్నావే, చూపే బంగారమాయనే శ్రీవల్లి నవ్వే నవరత్నమాయనే, ఏ చూపే బంగారమాయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. గొంతు పోయేది. పర్లేదు, బాగా పాడావు. థ్యాంక్ యూ. ఓకే, నార్మల్ గా షూట్స్ జరుగుతున్నప్పుడు నీకు ఒక డైలాగ్ ప్రాక్టీస్ చేపిస్తూ ఉంటారు కదా, ఎంత టైం తీసుకుంటావు? యాక్చువల్లీ చాలా తక్కువ టైం తీసుకుంటాను. ఓకే, ఫస్ట్ డైలాగ్స్ తొందర రావాలంటే నీ డైలాగ్ కాన్వర్సేషన్ ఎవరితో ఉందో వాళ్ళతో ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వచ్చేసిద్ది. అలాగా నాకు డైలాగ్స్. ప్రెసెంట్ ఎవరితో చేస్తున్నావు షూట్స్ అన్ని? ప్రెసెంట్ నాకు ఇప్పుడు అయితే కేజేక్యూ నడుస్తుంది, కేజేక్యూ మూవీ దీక్షిత్ శెట్టి గారిది. దాని తర్వాత ఏమో సురేష్ ప్రొడక్షన్స్ లో శోభిత గారిది సినిమా ఒకటి చేస్తున్నాను చైల్డ్ వర్జన్ గా. సో అది ఇంకా తమ్ముడు చేస్తున్నాను నితిన్ గారిది. ఓకే, అన్ని కూడా నీకు చైల్డ్ వర్షన్స్ వి వచ్చాయి కదా ఇప్పుడు? లేదు, తమ్ముడు చైల్డ్ వర్షన్ కాదు. ఓకే, కేజేక్యూ ఇంకా సురేష్ ప్రొడక్షన్స్ ది చైల్డ్ ప్రొడక్ట్. ఓకే, ఇప్పటివరకు చైల్డ్ ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు కదా, నీకు ఎవరిదైనా యాక్టింగ్ అంటే ఇష్టం అలా ఏమన్నా ఉందా? చూస్తారు కదా జనరల్ గా, మీకు కూడా కాంపిటీషన్ ఉంటది కదా, వీళ్ళకంటే బాగా చేయాలి, వీళ్ళకంటే బాగా చేయాలి. యాక్చువల్లీ చైల్డ్ ఆర్టిస్ట్ ఇప్పుడున్న చాలా బాగా యాక్ట్ చేస్తారు అందరూ. కాంపిటీషన్ చాలా టఫ్ ఉంటది చైల్డ్ ఆర్టిస్ట్ మధ్యలో. నీకన్నా బాగా చేస్తున్నారు వీళ్ళలా మనం ట్రై చేయాలి అలా అనిపించలేదు? లేదు, అనిపించలేదు. అందరూ నాకు తెలిసిన వాళ్ళే, అందరు నా ఫ్రెండ్సే చైల్డ్ యాక్ట్రెసెస్ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ. మాట్లాడుతూ ఉంటాను, ఆడిషన్స్ లో కలుస్తా ఉంటాం కదా, సో అలా ఫ్రెండ్స్, అందరూ ఫ్రెండ్స్ అయిపోయారు. ఓకే, నీకు ఇప్పటివరకు యాక్ట్ చేసిన యాక్టర్స్, హీరోస్ కానీ హీరోయిన్స్ కానీ బాగా క్లోజ్ గా మాట్లాడిన పీపుల్ ఎవరైనా, చాలా ఫ్రీగా టైం స్పెండ్ చేసిన పర్సన్స్ ఎవరైనా ఉన్నారా? ఉన్నారు. ఇప్పటి వరకు అయితే నితిన్ గారు ఉన్నారు, వర్ష అక్క ఉన్నారు, అండ్ యుక్తి గారు ఉన్నారు, రంగబలి హీరోయిన్ కేజేక్యూలో. మాకు చాలా క్లోజ్ గా ఫ్రీగా మాట్లాడేవాళ్ళు. షూట్స్ తర్వాత అంటే మూవీ అయిపోయిన తర్వాత కూడా కాంటాక్ట్ లో ఉన్న వాళ్ళు ఉన్నారా? లేదంటే మూవీస్ అంటే ఇప్పుడు నేను క్లోజ్ గా అయిన వాళ్ళ మూవీస్ ఇంకా నడుస్తా ఉన్నాయి. ఓకే, సో అల్లరి చేస్తారా నార్మల్ గా? అల్లరి చేస్తాము సెట్స్ దగ్గర, కాకపోతే ట్రబుల్ ఏమి అవ్వకుండా మేమే జోకులు వేసుకుంటా అలాగా వాళ్ళని క్వశ్చన్స్ అడుగుతారు. అవునవును. ఓకే, ఎలాంటి టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడుగుతారు వెళ్ళి? అన్ని ఇది ఏమన్నా మర్డర్ మిస్టరీస్, రిడిల్స్. మిస్టరీస్? అవును. అంటే ఎలా? అంటే ఒక రిడిల్స్ లాగా అన్నమాట. నేను మీకు ఒక చెప్తాను. సో లైక్ ఒక అమ్మాయి జాగింగ్ చేస్తుంది. సో తనకి సడన్ గా డెడ్ బాడీ కనిపించింది. జాగింగ్ చేస్తుంటే డెడ్ బాడీ కనిపించింది రోడ్డు మీద, తన సైడ్ వాక్ మీద డెడ్ బాడీ కనిపించింది. పోలీస్ కి కాల్ చేశారు. పోలీస్ వచ్చి మొత్తం సీన్ ఇన్వెస్టిగేట్ చేశారు. ఇన్వెస్టిగేట్ చేసి ఆ డెడ్ బాడీ మనిషి అతని ఫోన్ తీసుకొని వాళ్ళ వైఫ్ కి కాల్ చేశారు. కాల్ చేసి మీ హస్బెండ్ చనిపోయారు, మీరు అర్జెంట్ గా రావాలి ఇక్కడికి, ఈయన ఇక్కడ స్ట్రీట్ మధ్యలో చనిపోయారు, అర్జెంట్ గా రండి అని. అప్పుడు వైఫ్ అర్జెంట్ గా పరిగెత్తుకుంటూ వచ్చేసి ఏమైంది మొత్తం అలా అంటారు. అప్పుడు వెంటనే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, హ్యాండ్ కఫ్స్ తీసుకుని వాళ్ళ వైఫ్ ని అరెస్ట్ చేసేస్తారు. అరెస్ట్ చేసి జైల్లో పడేస్తారు. ఎందుకు ఆమెని జైల్లో ఎందుకు వేశారు, ఆమె మర్డరర్ అని ఎందుకు అన్నారు, ఎందుకు అన్నారు ఆమెనే మర్డర్ అని?
అమ్మాయి జాగింగ్ చేస్తుంది, ఆ, డెడ్ బాడీ పడుంది. ఆ, ఒక్కొక్క సీన్లు మాట్లాడుకుందాం. Yeah. అమ్మాయి జాగింగ్ చేస్తుంది, అవును. డెడ్ బాడీ అక్కడ ఉంది, రోడ్ మీద, Mm. రోడ్ పక్కన నడుచుకునే దగ్గర ఉందన్నావు. ఉమ్, పోలీస్ వాళ్ళకి కాల్ చేశారు, ఉమ్, పోలీస్ వాళ్ళు వచ్చారు, ఉమ్, చూసారు, చూసి వాళ్ళ వైఫ్ కి కాల్ చేశారు. ఆ. పోలీస్ వాళ్ళే కాల్ చేశారా, అమ్మాయి కాల్ చేశారు? అతని ఫోన్ నుంచి వాళ్ళ వైఫ్ కి కాల్ అదే చేశారు, కాల్ చేశారు. రమ్మన్నారు అర్జెంట్ తర్వాత గా. అర్జెంట్ గా రమ్మన్నారు. వచ్చేసింది వైఫ్, వచ్చింది, హ్యాండ్ కఫ్ చేసి జైల్లో పడేశారు, నువ్వే క్రిమినల్ అని చెప్పి. హ్యాండ్ కప్స్ వేసి జైల్లో వేశారు. హ్యాండ్ కఫ్ చేసి కదా జైల్లో అదే అదే హ్యాండ్ కప్స్ తీసి అన్నారు కదా. బార్స్ వెనకాల వేస్తారు. ఎందుకు ఆమెని ఎందుకు అరెస్ట్ చేశారు? ఆమె మర్డర్ అని ఎలా ప్రూవ్ చేశారు? లొకేషన్ చెప్పకుండా కూడా డైరెక్ట్ అదే లొకేషన్ ఆ. వచ్చి ఉంటారు. కరెక్ట్ ఆన్సర్. వాళ్ళు లొకేషన్ చెప్పలేదు, ఈ స్ట్రీట్ ఈ ప్లేస్ అని లొకేషన్ చెప్పలేదు పోలీసు. అర్జెంట్ గా పడిపోయింది, రానగానే డైరెక్ట్ గా అక్కడికి వచ్చేసరికి అవును. అజయ్ గారు కమాన్ బుర్ర పని చేసింది. ఇలాంటివి అడుగుతారా అక్కడ? అవును, ఇలాంటి. పాపం వాళ్ళు మేమే ఇంటర్వ్యూ పక్కన పెట్టి డైవర్ట్ అయిపోయి దీని గురించి ఆలోచిస్తున్నామంటే సీన్ మర్చిపోయి ఆలోచించుకుంటారేమో. బ్రేక్ టైమ్ లో ఇట్లాంటివన్నీ అడుగుతారు. బ్రేక్ టైమ్ సీన్ మధ్యలో అలాగే. ఎలా ఇవన్నీ ఎలా అంటే నువ్వే క్రియేట్ చేసుకుంటావా? నేను చిన్నప్పుడు ఎక్కువ ఈ రీడిల్స్ అన్ని వీడియోలు చూసేదాన్ని, ఓకే, దాని తర్వాత ఎక్కువ రీసెర్చ్ చేసేదాన్ని అలాగా. నిజంగా నాకు మైండ్ లోకే రాలేదు గురుగారు. అసలు ఓ లొకేషన్ పంపించాలి కదా అనేది గుర్తుకు కూడా నాకు రాలేదు. యాక్చువల్లీ డాక్యుమెంటరీస్, క్రైమ్ డాక్యుమెంటరీస్ చూడడం చాలా ఇంట్రెస్ట్ నాకు. ఏదైనా టాపిక్ గురించి రీసెర్చ్ చేయడం కూడా ఇంట్రెస్ట్ అని. ఈ మర్డర్ ఎలా జరిగింది, అవునవును. అసలు ఈ నేను వస్తువు ఇక్కడ ఎందుకు ఉంది? అది కరియన్స్ అయిన డాక్యుమెంటరీ చూసాక ఆ కేసు గురించి బాగా రీసెర్చ్ చేశాను నేను. అదే జాలీ జోసెఫ్ ఉంది కదా, సైనైడ్ కలిపి చంపేసింది ఓకే, 6 గుర్తులేదు ఎగ్జాక్ట్ గా. దాని గురించి బాగా రీసెర్చ్ చేశాను అనమాట. అసలు ఆ డాక్యుమెంటరీ చూస్తే నాకు ఫస్ట్ భయం వేసేసింది. నాకేంటంటే దయ్యాల సినిమాలు చూస్తే భయం వేయదు నాకు, ఇలా క్రైమ్ డాక్యుమెంటరీస్, రియల్ లైఫ్ క్రైమ్ ఇన్సిడెంట్స్ చూస్తే భయం వేసేది. ఇలా చంపాలన్న థాట్ ఎందుకు వచ్చింది? నాకు భయం వేసేసేది వాళ్ళని చూస్తా ఉంటే, క్రిమినల్స్ ని. ఇలాంటి మనుషులు నిజంగా ఉన్నారు ఈ ప్రపంచంలో అని. అలా షూట్స్ లో అందరినీ భయపెడతావు, బట్ నేను సైలెంట్ అక్క అని మాత్రం చెప్తావు స్టార్టింగ్ లో. ఇన్ని టాలెంట్ ఎలా అమ్మా, ఎలా? ఓకే, ఇప్పటి వరకు చేస్తున్న షూట్స్ కాకుండా ఫ్యూచర్ లో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేయాలని అనుకుంటున్నావు? సినిమాలు, థ్రిల్లర్, ఏమన్నా హారర్ థ్రిల్లర్ ఇలాంటి మూవీస్ చేస్తే బాగుంటాయి. అందులో ఎక్కువ ఎమోషన్ ఉంటది కదా, అలాంటి మూవీస్ చేస్తే బాగుంటది అనిపిస్తుంది. డాన్స్ ఎలాగో ప్రోగ్రామ్స్ ఆటోమేటిక్ గా జరుగుతుంది కాబట్టి, సో మూవీస్ ది నువ్వు కొంచెం ఇంప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నావు. యా. ఓకే, యాక్టింగ్ స్కూల్లో అట్లా ఏమన్నా జాయిన్ అయ్యావా లేదంటే లేదు, నేను యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళాను. నాది సొంతగానే యాక్ట్ చేస్తా నేను. ప్రాక్టీస్ చేస్తావా ఇంట్లో కూడా? నార్మల్ టైం దొరికినప్పుడు రీల్స్ కోసం వాటి కోసం ఎక్స్ప్రెషన్స్ అట్లా లేదు, డైలాగ్స్? ఇంట్లో ప్రాక్టీస్ చేయను. అంటే రీల్స్ చేసినప్పుడు యా చేస్తాను, బట్ లైక్ నేనేమి ప్రాక్టీస్ చేయను యాక్టింగ్. ఓకే, ఏమన్నా స్క్రిప్ట్ ఇస్తారు కదా ఆడిషన్స్ కి, అది ప్రాక్టీస్ చేస్తాను, కానీ ఇంట్లో సపరేట్ గా అయితే చేయను. ఓకే. ఇంకా ఫ్యాషన్ అంటే ఇంట్రెస్ట్, ఫ్యాషన్ హిస్టరీ ఇవంటే ఇంట్రెస్ట్. ఇది ఎలా మరి? దీని గురించి ఒకసారి. ఫ్యాషన్ ఏంటంటే నేను ఈ మోడల్స్ ఎక్కువ చూస్తా ఉంటాను కదా, వీడియోస్, అలా ఫ్యాషన్ షోస్ అన్ని. ఓకే, ఎక్కువ నాకు మోడల్స్ లో జీజీ హడీడ్ అంటే ఇష్టం. సో షీఈ్ అ మోడల్. జీజీ హడీడ్. జీజీ హడీడ్ అమ్మాయా అబ్బాయా? అమ్మాయి. అమ్మాయి. షీఈ్ అ మోడల్. ఓకే, తను $1 బిలియన్ మోడల్ అనమాట, అమెరికన్ మోడల్. తను చాలా అందంగా ఉంటుంది, తన్ని చూస్తాను. అండ్ హిస్టరీ అంటే నాకు చాలా ఇష్టం, ఎస్పెషలీ 9th క్లాస్ హిస్టరీలో. ఇప్పటి వరకు 8th క్లాస్ వరకు మాకంతా ఇండియన్ రెవల్యూషన్, ఇండిపెండెన్స్ గురించే చెప్పారు. 9th లో మాకు కొత్తగా వచ్చింది ఫ్రెంచ్ రెవల్యూషన్, రష్యన్ రెవల్యూషన్, జర్మన్ రెవల్యూషన్. ఇదంతా ఇంట్రెస్ట్ అన్నమాట. ఓకే, ఎస్పెషలీ హిట్లర్ అండ్ రైజ్ ఆఫ్ నాజీస్, ఇదంతా అలా ఎక్కువ ఇంట్రెస్ట్. ఓకే, ఈ నువ్వు వేసుకునే డ్రెస్సెస్ అన్ని కూడా మమ్మీ డిజైన్ చేపిస్తారా లేదంటే నీకు నచ్చినట్టు నువ్వు డిజైన్ చేపించుకుంటావు మమ్మీకి చెప్పి? అంటే అమ్మ ఎక్కువ సెలెక్ట్ చేసిద్ది, బట్ లైక్ నా ఒపీనియన్స్ అంతా అడిగిద్ది డ్రెస్ గురించి, ఓకే, నచ్చింది కొనుక్కుంటా. ఓకే, అలా మమ్మీ అన్ని సపోర్ట్. యా. ఓకే, ఫైనల్ గా ఒక క్వశ్చన్ మిగిలిపోయింది, కోప్పడకు ప్లీజ్, కోపంగా అయితే చూడకు ఈ క్వశ్చన్ అడిగినప్పుడు. ఓకే. ఎందుకంటే ఇది నీకు నచ్చదు అని తెలుసు. ఓకే. అందరూ కూడా కమెంట్స్ లో అర్హలా ఉన్నావు అంటారు కదా, అర్హ పెద్దయ్యాక ఎలా ఉన్నారో మీరు ఇప్పుడు అలా ఉన్నారు అంటారు. కోపం వచ్చింది కదా నీకు? అంటే అలా కూడా అనరు, పెద్దగా ఎలా ఉంటారు, నువ్వు డైరెక్ట్ గా అల్లు అర్హ అని అంటారు కామెంట్స్ లో. ఓకే, అది కొంచెం కోపం వస్తది.
బట్ దెన్ లైక్ క్యూట్ ఫస్ట్ కొన్నిసార్లు ఏమో ఏదో ఇలా పెడుతున్నారే అనుకుంటున్నా, కానీ ఇప్పుడు ప్రతి అప్లోడ్ చేసిన వీడియో అన్నిటి కామెంట్స్ లో ఇలాగే వస్తుంది అల్లు అర్హ అని. బట్ దెన్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ ఆల్ రైట్, అందరు వ్యూవర్ ఒపీనియన్స్ ఇది కాబట్టి. నేను అడిగినప్పుడు ఇట్స్ ఆల్ రైట్ కదా, మిర్రర్ ముందు నీ ఒక్కదానివే ఉన్నప్పుడు అప్పుడు ఏంటి నీ ఎక్స్ప్రెషన్? నాకు అసలు నేను అల్లు అర్హ లాగా ఎలా ఉన్నానో నాకు అర్థం కావట్లేదు మిర్రర్ ముందు చూస్తున్నప్పుడు. అసలు ఎలా ఉన్నానో మొత్తం గంటలు అనుకుంటాను, నాకు అసలు కనిపించదు. మేబీ లైక్ వ్యూవర్స్ కి కనపడతాయి కానీ నాకైతే అనిపించట్లేదు. చిన్నప్పుడు ఫొటోస్ కూడా పక్క పక్కన పెట్టి చూసుకున్నా ఉంటాయి. అవునవునా, నాది చిన్నప్పుడు బేబీ అప్పుడు ఫోటో షూట్స్ అన్ని అల్లు అర్హ మ్యాచింగ్ డ్రెస్సెస్ ఉన్నాయి, కొన్ని పక్క పక్కన పెట్టి చూస్తే ఎగ్జాక్ట్ సేమ్ కాపీ పేస్ట్ లాగా ఉంది. ఓకే, అది షాక్. పెద్దయ్యాక మేబీ అలానే ఉంటారేమో కదా. Maybe. బట్ కొన్నిసార్లు హ్యాపీ అనిపిస్తుంది, అదే కంటిన్యూ అయితే కొంచెం చిరాకు వస్తుంది. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ రా ఇంత టైం ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్, మీకు కూడా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి మంచి మూవీస్ లో నిన్ను చూడాలి, మూవీస్ కాకుండా సాంగ్స్ లో చూడాలనుకుంటున్నా నేను యాక్చువల్ గా నిన్ను. ఓకే, బట్ థ్యాంక్ నీకు యూ. పెద్ద అమ్మాయిలా ఉన్నావు అని చెప్పేసి ఆపర్చునిటీ. యా, అది నేను కొన్ని రీల్స్ ఏమైనా ఫొటోస్ అప్లోడ్ చేసినప్పుడు కాల్ చేసి అడుగుతారు హీరోయిన్ గా కావాలి అని, సాంగ్స్ లో మూవీస్ లో అని. నేను 13 years అని చెప్పేసరికి ఓ అవునా అని వెళ్ళిపోతారు. నేను పెద్ద అమ్మాయిలాగా ఎలా ఉంటాను, అదే ఐఎమ్ జస్ట్ ఇంత పొట్టిగా ఉంటాను, ఐఎమ్ జస్ట్ 13 years old. వాళ్ళేమో నేను చాలా పెద్ద అమ్మాయి అనుకుంటారు. ఫోటోస్ వీడియోస్ లో కొంచెం డిఫరెంట్ ఉంటది కదా, లైవ్ లో కొంచెం మ్మ్. డిఫరెంట్ ఉంటది, అందుకు అలా అనుకుంటున్నాను. నేను- కాదండి, మా అక్షర 13 years old, 9th క్లాస్ చదువుతుంది, చిన్న పిల్ల, క్యూట్ గా మాట్లాడుతుంది. పెద్ద అమ్మాయి కాదు. సో ఇప్పటి నుండి వస్తాయి నాకు సాంగ్స్, చేస్తావు మంచి సాంగ్స్, డాన్స్ అది వస్తే చేస్తాను. వస్తే చేస్తావు, రెడీగా ఉన్నావు. సో డెఫినెట్ గా రావాలి అని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, అండ్ స్టే హెల్దీ, స్టే హ్యాపీ, థ్యాంక్ యూ, బాగా చదువుకో. థ్యాంక్ యూ. సో అదండి మన అక్షర గురించి, జాబిల్లి అక్షర కాదు జాబిల్లి గురించి. నెక్స్ట్ ఇంటర్వ్యూలో మరో గెస్ట్ తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.